హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన 2 రకాల నైవేద్య ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను మోదకాలు అలాగే బెల్లం కుడుములని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీ సింపుల్ వేలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇక్కడ మోదకాలకి కొబ్బరి స్టఫింగ్ని తయారు చేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు దాకా కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఇందులోకి అరకప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం అంతా బాగా కరిగేలాగా ఇలా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం అనేది కరిగిపోయి ఇలా లూజ్గా ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు వేయించుకుంటే మనకి స్టఫింగ్ అనేది గట్టిపడిపోతుంది. ఇక్కడ నేను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ కొబ్బరి స్టఫింగ్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీళ్లు కొద్దిగా బాయిల్ అయ్యేటప్పుడు 1 కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నాను. మీకు కావాలంటే తడి బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా నీళ్ళన్నీ ఈ పిండికి అబ్జర్వ్ అయ్యేలాగా వేడి మీదే ఒకసారి ఇలా గరిటతో ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఇలా కలిపేశాక కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనకి గోరువెచ్చగా అయిపోయిందండి. కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే అంటే చేత్తో పట్టుకున్నప్పుడు వీలుగా ఉన్నప్పుడే ఈ పిండి అనేది బాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని ఎంత బాగా కలిపేసుకుంటామో పిండి అనేది మనకి అంత సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ మనం నీళ్ళని కానీ నెయ్యిని కానీ వాడట్లేదండి. ఎందుకంటే మనం ఫస్ట్లో వేసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పర్ఫెక్ట్గా పిండి అనేది మనకి ఇక్కడ తయారైపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల దాకా పిండిని సాఫ్ట్గా చేత్తో ఇలా కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది మనకి సాఫ్ట్గా తయారైపోయింది. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇక్కడ మోదకాలు తయారు చేసుకోవడానికి కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇక్కడ మోదకాల మౌల్డ్ లేకుండానే చేత్తోనే మోదకాలని తయారు చేస్తున్నాను. ఇలా పిండంతటిని సాఫ్ట్గా చేత్తో ఒత్తేసుకొని ఇలా అంచులన్నీ ఇలా పల్చగా ఇలా ఒత్తుకోవాలి. ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఇలా చుట్టూరా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ గిన్నె షేప్లో ఈ పిండిని తయారు చేసుకోవాలి. ఇలా చుట్టూ బిరుకులు రాకుండా పల్చటిగా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని అందులోకి పెట్టేసుకొని ఇలా కోన్ షేప్లో వచ్చేలాగా చేత్తో ప్రెస్ చేస్తూ మనం పెట్టిన స్టఫింగ్ని బాగా కవర్ చేస్తూ ఇలా ఒత్తేసుకోండి. ఇప్పుడు మోదకాల షేప్ అనేది రెడీ అయిపోయింది. ఒక స్పూన్ తీసుకొని ఇలా చుట్టూ లైన్స్ వేసుకొని ఇలా డిజైన్గా చేసుకోండి. ఇలా మౌల్డ్ లేకుండానే చేత్తో ఈజీగా మోదకాలని తయారు చేసేసుకోవచ్చు. అన్నిటినీ తయారు చేసేసుకొని ఆవిరి పట్టించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టేసుకోండి. అందులోకి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఈ నీళ్ళని కొద్దిగా మరిగించుకోండి. నీళ్ళు మరిగాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మోదకాలని ఆవిరి పట్టించుకోవాలి. ఇలా మోదకాలని సెట్ చేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల దాకా బాగా ఆవిరికి ఉడకనివ్వాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఈ ఆవిరికి ఉడికించుకోండి. అంతేనండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మోదకాలని చల్లారబెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ మోదకాలు అనేవి బాగా చల్లారిపోయినాయి.
ఈ మోదకాలని తీసి ఒక ప్లేట్లోకి సర్దేసుకోండి. అంతేనండి, ఈజీగా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఈ మోదకాలు అనేవి మనకి ఇక్కడ తయారైపోయినాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొదటి ప్రసాదంగా ఇలా మోదకాలు అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, ఈ మోదకాలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. మనకి ఇక్కడ స్టఫింగ్ కానీ బయటికి రాలేదండి. అలాగే మోదకాలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఎక్కడ కూడా మనకి చీలికలు కానీ అలాగే స్టఫింగ్ కూడా బయటికి రాలేదు. ఇలా చేత్తోనే మౌల్డ్ లేకుండానే ఇలా మోదకాలని తయారు చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ లోపల స్టఫింగ్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. అలాగే మోదకాలు కూడా సాఫ్ట్గా అలాగే పర్ఫెక్ట్గా తయారైపోయినాయి. ఇప్పుడు మన రెండో ప్రసాదంగా బెల్లం కుడుమలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ బెల్లం కుడుముల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే 1 గంట పాటు నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇక్కడ నీళ్ళు అనేవి కొద్దిగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకే తురుముకున్న 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే 1/4 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 కప్పు దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్పు వేసుకోండి. ఇందులోకే 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇక్కడ బెల్లం అనేది బాగా కరిగిపోయి అలాగే శనగపప్పు అనేది ఒక ఉడుకు వచ్చి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులోకే 1/2 టీ స్పూన్ దాకా యాలకల పొడిని వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి శనగపప్పు ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకే 1 కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇలా బాగా గరిటెతో ఇలా మ్యాష్ చేస్తూ కలిపేసుకోండి. ఈ నీళ్ళన్నీ బాగా అబ్జర్వ్ అయ్యేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా చల్లారబెట్టుకుందామండి. కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఈ పిండి అనేది మనకి గోరువెచ్చగా అయిపోయింది. ఇందులోకే 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి బెల్లం కుడుములు అనేవి మంచి రుచిగా ఉంటాయండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్నాక చేత్తో ఇలా బాగా ఈ పిండి అనేది మన చపాతీ పిండిని కలుపుకున్నట్టు ఈ పిండి అంతటిని ఒక దగ్గరికి ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా చేత్తోనే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ మనకి సాఫ్ట్గా పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ కొంచెం కొంచెం పిండిని తీసుకొని ముట్టీలని చేస్తున్నాను. ఇక్కడ ఈ ముట్టీలు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని వేళ్ళతో ఇలా ఒత్తితే ఇక్కడ మనకి ముట్టీలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇలాగే పిండి అంతటిని ఒక 5-6 వచ్చేలాగా ఇలా ముట్టీలని చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో షేప్ అయిన ఉండ్రాళ్ళని కూడా తయారు చేస్తున్నాను. ఇక్కడ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా సాఫ్ట్గా ఒత్తేసుకుంటే ఇక్కడ మనకి చిన్న చిన్న ఉండ్రాళ్ళ షేప్లో తయారైపోతుంది. ఇక్కడ ఇంకొక రకమైన మోదకాల షేప్లో తయారు చేసుకుందామండి. ఇలా పిండిని సాఫ్ట్గా ఒత్తేసుకొని ఇలా పై భాగంలో కోన్ లాగా చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా చేసేసుకోండి. ఇక్కడ మనకి మోదకాల షేప్లో తయారైపోయినాయండి. ఇలాగే ఒక 4-5 దాకా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో రకంగా చేసుకుందాం. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలో పెట్టుకొని సాఫ్ట్గా ఇలా ఒత్తేసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా చుట్టూ ఒత్తుకోండి. వీటిని ఆకులు అంటామండి మా సైడు. ఇలా ఆకుల్లాగా అన్నిటినీ ఒత్తేసుకోండి.
అంతేనండి. ఇలా మనకి కావాల్సిన షేప్లో ఇలా బెల్లం కుడుములని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ తయారు చేసేసుకున్నాక వీటిని ఆవిరి పట్టుకోవాలండి. ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని ఇలా రాసుకోండి. ఇలా అన్నిటికీ నెయ్యిని రాసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం కుడుములని ఇందులోకి సర్దేసుకోండి. మనం ఇక్కడ నెయ్యిని ఎక్కువగా వాడాం కాబట్టి ఒకటికొకటి అతుక్కోకుండా బాగా ఉడికిపోతాయండి. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. అలాగే ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం కుడుములని ఇందులోకి సర్దేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని 10 నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కుడుములని ఆవిరికి ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసుకొని ఇలా ఈ ఆవిరి కుడుములని కొద్దిసేపు చల్లారబెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ బెల్లం కుడుములు అనేవి బాగా చల్లారిపోయినాయండి. ఇదిగోండి ఒకటికొకటి అతుక్కోకుండా బాగా ఇలా విడివిడిగా ఈ ఆవిరి కుడుములు అనేవి మనకి ఉడికిపోయినాయండి. అంతేనండి, మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన 2 ప్రసాదాలు తొందరగా తయారైపోయినాయి. ఇక్కడ మొదటి ప్రసాదంగా మోదకాలు, అలాగే రెండో ప్రసాదంగా బెల్లం కుడుములని తయారు చేసేసుకున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.